Good afternoon. Welcome to Good Health. PRP ట్రీట్మెంట్ అంటే ఏంటి, ప్లాస్మా థెరపీ, రీజనరేటివ్ థెరపీస్ ఎవరికి సజెస్ట్ చేస్తారు, బీపీ, షుగర్, హార్ట్ పేషెంట్స్ ఈ థెరపీ చేయించుకోవచ్చా అనే చాలా డౌట్స్ ని క్లియర్ చేయడానికి ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్ ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ దారా గారు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ సుధీర్ దారా భారతదేశంలో ప్లాస్మా థెరపీ వ్యవస్థాపకులు. ఈ ట్రీట్మెంట్ ఇండియాలో స్టార్ట్ చేసి ఇప్పుడు 30,000 మందికి పైగా PRP ట్రీట్మెంట్ చేసి సక్సెస్ అయినందుకు గాను ఆయన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారు. అలానే రీజనరేటివ్ థెరపీలో భారతీయ రత్న అవార్డు అందుకున్నారు. PRP థెరపీ కోసం పాలసీ తయారు చేయడమే కాదు, ప్రోటోకాల్ రూపకల్పనలో కీ రోల్ ప్లే చేశారు సుధీర్ దారా. అంతేకాకుండా ఈ రంగంలో 5,000 మంది డాక్టర్లకి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. వారు హైదరాబాద్ అలానే ఫారిన్ కంట్రీస్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. సుధీర్ దారా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ యాక్చువల్గా. ఎందుకనంటే చాలా మంది దీని గురించి సర్చ్ చేస్తూ ఉన్నారు, అసలు ఇది ఏంటి అని కూడా వెతుకుతూ కూడా ఉన్నారు. అండ్ మీరు ఒక ప్లాస్మా థెరపీ వ్యవస్థాపకులుగా PRP ట్రీట్మెంట్ ఉంటే చాలు, సర్జరీ అవసరం లేదు అని అయితే మీరు చెప్తున్నారు. ఈ సర్జరీకి PRP ఖచ్చితంగా ఆల్టర్నేట్ అవుతుంది అంటారా? ఇప్పుడు బాడీలో ఒక 30-35 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి బాడీ పార్ట్ కూడా అరుగుతూ ఉంటుంది. సో ఈ అరుగుదలకి కారణం ఏంటంటే ఏజింగ్ ప్రాసెస్. మన వయసు అయిపోయే కొద్దీ బాడీలో కొంత ఎలాస్టిసిటీ పోతుందండి, అంటే స్ట్రెంగ్త్ పోతుంది. స్ట్రెంగ్త్ పోయినప్పుడు ప్రతి జాయింట్, ప్రతి పార్ట్ కూడాను నెమ్మదిగా కొంచెం స్లో డౌన్ అవడము, దాని ద్వారా దాన్ని కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే తప్పకుండా అది నొప్పిగా రూపాంతరం చెందుతుంది అనమాట. సో ఇది ఒక న్యాచురల్గానే చూడాలి దీనికి ఇంతకు ముందు వరకు అంటే ఒక 50-60 ఇయర్స్ నుంచి కూడా ఇలాంటి ఏజ్ పైబడిన వాళ్ళకి వచ్చే నొప్పులు, అవి జాయింట్ పెయిన్స్ అవ్వచ్చు, స్పైన్ పెయిన్ అవ్వచ్చు, షోల్డర్ పెయిన్ అవ్వచ్చు, వీటికి ఇనీషియల్గా పెయిన్ కిల్లర్స్, తర్వాత చిన్న ఎక్సర్సైజెస్ కాని పక్షంలో దాన్ని ఆపరేషన్ చేసి ఆ పార్ట్ని రిమూవ్ చేయడము, లేదంటే దాన్ని కుట్టడము, ఇటువంటి అంటే కొంచెం ఏంటంటే కోతతో కూడిన ట్రీట్మెంట్స్ చేస్తున్నారు అన్నమాట. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఈ రెండిటికి ప్రపోర్షన్ ఉండట్లేదు. అంటే మనకు జరుగుతున్న డ్యామేజ్, మనకు జరుగుతున్న అరుగుదలేమో న్యాచురల్గా జరుగుతుంది. బట్ చేసే ఆపరేషన్స్ ఏంటంటే పెద్దవి, అంటే కట్ చేసి పార్ట్స్ రిమూవ్ చేయడము, సిమెంట్ వేసి అతికించడం. సో ఈ రెండిట్లోకి ప్రపోర్షనేట్గా లేకపోవడం వల్ల ఏంటంటే కొంత పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్ కాంప్లికేషన్స్కి లోన్ అవుతున్నారు. సో ఆ కాంప్లికేషన్ వచ్చినప్పుడు మనం వెనక్కి తిరిగి చూసి మనం దేనికి మనం ట్రీట్మెంట్ తీసుకున్నామని చూస్తే అది ఒక సహజంగా మన బాడీలో ఒక చేంజ్ తప్పితే అది జబ్బు కాదు. సో అందుకని ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి ఒక పెద్ద రీసెర్చ్ జరుగుతుంది. అంటే ఏంటంటే ఇటువంటి వయసు రీత్యా ఏవైతే బాడీలో పార్ట్స్ అరిగిపోయి నొప్పి రావడం వల్ల ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి న్యాచురల్ ట్రీట్మెంట్ లేదా అనేది ఒక 30-40 ఇయర్స్ నుంచి రీసెర్చ్ జరుగుతుంది. ఆ రీసెర్చ్ ఫలితమే ఈ PRP ట్రీట్మెంట్ అంటే. PRP ట్రీట్మెంట్ అని అందరూ ఏమనుకుంటారంటే ఒక లైట్గా తీసేసుకుంటారు, ఆ PRP ట్రీట్మెంటే కదా, PRPనే కదా. కానీ PRP వెనకాల ఉన్న శ్రమ, PRP వెనకాల ఉన్నటువంటి దాని అత్యున్నతమైన ఎఫికసీ అన్నది అది ఎవరికి తెలియదు అనమాట. సో దాన్ని మొట్టమొదట నేను ఇండియాలో తీసుకొచ్చాను. ఎందుకంటే అది ఆల్రెడీ వెస్ట్రన్ కంట్రీస్లో ఉంది, కానీ వెస్ట్రన్ కంట్రీస్లో కూడాను అంత పాపులరైజ్ అవ్వలేదు. దాన్ని ఇండియాకి తీసుకొచ్చి ఇండియాలో పేషెంట్స్కి అనుగుణంగా మార్చి దీన్ని తర్వాత కూడాను మనం ఏదో ఒక చిన్న ట్రీట్మెంట్ లాగా, దానికి అంత పెద్ద వాల్యూ లేకుండా కానీ మనము చేస్తే దీనికి పెద్ద ఇది రాదు. దీన్ని యాక్చువల్గా కనిపెట్టింది కూడా ఆపరేషన్కి ఆల్టర్నేటివ్గానే. అంటే ఎవరు ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ వయసు రీత్యా పైబడిన మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్, స్పైన్ పెయిన్, షోల్డర్ పెయిన్ వాళ్ళకి దీనికి ఆల్టర్నేటివ్, అంటే దీని ఆపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఏ స్టేజ్లో కూడా వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో కనిపెట్టిన ట్రీట్మెంట్ కాబట్టి PRP కరెక్ట్ పద్ధతిలో కరెక్ట్ డాక్టర్ కానీ చేస్తే ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం 100% ఉండదు. ఎస్ డాక్టర్, ఇంకొక డౌట్ అడుగుతూ ఉంటారు ఏంటంటే ఇప్పుడు బీపీ కానీ, డయాబెటీస్, కిడ్నీ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్ ఇలా చాలా మందికి ఉంటాయి. వీళ్ళకు కూడా PRP ట్రీట్మెంట్ అవసరం కూడా చాలా వరకు ఉంటుంది. వీళ్ళు చాలా భయపడేది ఏంటి అని అంటే చాలా మంది డాక్టర్స్ ఏదైనా సర్జరీ చేయాలన్నా కానీ మీకు చేయాలనంటే కొంచెం కష్టం అన్న సందర్భాలు కూడా చాలా చూసుంటారు, మీరు విని కూడా ఉంటారు కదా. అయితే ఈ PRP ట్రీట్మెంట్ వీళ్ళు చేయించుకోవచ్చు అంటారా?
పిఆర్పి అనగానే ఆ ట్రీట్మెంట్ ఏంటి అంటే అదేదో మందు కాదు, అదేదో ఆపరేషన్ కాదు, అదేదో బయట నుంచి కెమికల్ తీసుకొచ్చి మీ బాడీలో వేసేది. పిఆర్పి అన్నది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. అంటే మీ బ్లడ్లోని సెల్స్తోనే మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది. సో మీ బ్లడ్లోని సెల్స్తోనే ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మీకు ఏ జబ్బు ఉన్నా కూడాను ఈ ట్రీట్మెంట్కి అది ఆటంకం కాదు. బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, లివర్ ప్రాబ్లం ఉన్నా కూడా, కొన్ని క్యాన్సర్స్ ఉన్నా కూడాను మీరు ఆపరేషన్స్ అయితే చెయ్యరు. ఎందుకంటే షుగర్ ఎక్కువ కంట్రోల్ లేకపోతే ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, బీపీ ఎక్కువ ఉంటే సర్జరీ మధ్యలో బీపీ షూటప్ అయ్యి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇటువంటివి ఏవి ఉన్నా కూడాను ఈ ప్లాస్మా థెరపీ లేదంటే పిఆర్పికి ఆటంకం కాదు, ఇది హర్డలే కాదు. హ్యాపీగా అందరు పేషెంట్స్ ఎవరైతే ఈ డిసీజ్ ఉన్నారో వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని కంప్లీట్గా రికవరీ పొందొచ్చు. ఎస్ డాక్టర్, మీరైతే సర్జరీ అవసరం లేదు, పిఆర్పితోని రికవర్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అయితే గ్రేడ్ 3 and 4లో ఉండే పేషెంట్స్కి సర్జరీ అవసరం లేకుండానే పిఆర్పితోనే క్యూర్ అవుతుందా? వాళ్ళకి పనిచేస్తుందంటారు. ఎందుకంటే చాలా మంది డాక్టర్స్ చూస్తూ ఉంటాం, పిఆర్పి పనిచేయదు, సర్జరీ కంపల్సరీ ఉంటుంది, గ్రేడ్ 3, 4లో మాత్రం సర్జరీ కంపల్సరీ అంటూ ఉంటారు. మీరు మాత్రం పిఆర్పితోని క్యూర్ అవుతుంది అని అంటున్నారు. ఏదైనా ఒక కొత్త ట్రీట్మెంట్ మనం కనిపెట్టినప్పుడు కానీ లేదంటే ఆల్రెడీ కనిపెట్టిన ట్రీట్మెంటు మనం తీసుకొచ్చినప్పుడు కానీ ఛాలెంజ్ అయితే ఉంటుంది. ఈ ఛాలెంజ్ ఏంటంటే అందరికీ ఒక జనాల్లో ఒక అవగాహన ఏంటంటే అవగాహన క్రియేట్ చేస్తారు డాక్టర్స్. ఏంటంటే మరీ ఎక్కువ మోకాలు అరిగిపోతే, అంటే గ్రేడ్ 3, గ్రేడ్ 4 అన్న వాళ్ళు ఎక్కువ మోకాలు అరిగిపోతే ఇది పని చేయదని. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మీ మోకాలు అరిగిపోతే అది గ్రేడ్ 1 అవ్వని, గ్రేడ్ 4 అవ్వని, గ్రేడ్ 5 అవ్వని, మనం ముందుగా కనిపెట్టాల్సింది ఏంటంటే అసలు మోకాల్లో ఏమి డ్యామేజ్ అయింది. మోకాలంటే మోకాలు అంతా ఇప్పుడు డ్యామేజ్ కాదు, మోకాల్లో ఏదో ఒక చిన్న పార్ట్ డ్యామేజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఈ రెండు ఎముకల మధ్యలో ఉన్నదే ఈ బ్లూగా ఉన్నది చూస్తారు, ఇది గుజ్జు అనమాట. ఇది గుజ్జు అరిగిపోతే ఈ రెండు ఎముకలు దగ్గరకు వచ్చి నొప్పి కలుగు చేస్తాయి. సో ఈ గుజ్జు అరిగిపోవడం అన్నదే మోకాలు నొప్పికి గల కారణం. ఈ గుజ్జు అన్నదే ముఖ్యమైన రూట్ కాజ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్లూగా కనపడుతుంది. సరే, ఈ బ్లూగా కనపడేది కొంచెం పార్ట్ అరిగిపోవడం వల్ల ఈ మోకాలు మొత్తము తీసేయాలా అన్నది క్వశ్చన్. ఎప్పుడు మోకాలు అంతా చెడిపోద్ది. ఎట్లా చెడిపోతుంది? ఇప్పుడు ఇక్కడ చూడండి, దీని పక్కన ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ రెడ్గా తయారైంది చూసారా, ఇక్కడ ఇట్లా 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 అయిపోవడం వల్ల మీకు నొప్పి వస్తుంది. అంటే ఈ మొత్తం మోకాలులో ఈ ఒక్క పార్టు అరిగిపోవడం వల్లనే మీ మోకాలు నొప్పి వస్తుంది. ఇది గ్రేడ్ 1 అయినా, గ్రేడ్ 4 అయినా, గ్రేడ్ 5 అయినా కూడాను ఈ చిన్న అరుగుదల వల్లనే మీ మోకాలు నొప్పి వస్తుంది. ఇంత చిన్న పార్ట్ అరిగిపోయిన దానికి మోకాలంతా తీయాల్సిన అవసరం లేదు, అది ఏ గ్రేడ్లో అయినా. సో అందుకని మీరు గ్రేడ్ 3 అయినా, గ్రేడ్ 4 అయినా కానీ మీరు అక్కడ కనుక్కోవాల్సిన ఒకే ఏకైక విషయం ఏంటంటే ఏ పార్ట్ అరిగింది. జనరల్గా మోకాలు అరిగిపోయిన వాళ్ళలో గుజ్జు అరిగిపోతుంది, కార్టిలేజ్ అరిగిపోతుంది. ఆ కార్టిలేజ్ ఎక్కడ అరిగిపోయింది, ఆ కార్టిలేజ్ ఎంత అరిగిపోయింది, దాన్ని మెజర్ చేసి ఆ మెజర్ చేసిన పార్ట్లో ఎక్కడైతే క్రిటికల్గా తక్కువ ఉందో ఆ పార్ట్లో కానీ పిఆర్పిని కానీ ప్లాస్మా థెరపీని కానీ చేయడం ద్వారా అక్కడ రికవర్ అవడంతో మోకాలు మొత్తం కూడా పెయిన్ ఫ్రీ అయ్యి హ్యాపీగా మీరు నడుస్తారు, అది దీర్ఘకాలంగా ఏ ప్రాబ్లం లేకుండా. డాక్టర్, అయితే గ్రోత్ ఫ్యాక్టర్, పిఆర్పి అండ్ హై రెజల్యూషన్ పిఆర్పి, వీటి మధ్య డిఫరెన్స్ ఏంటంటారు ఈ కొత్త టెక్నిక్స్కి? సో ప్లాస్మా థెరపీ ఫండమెంటలీ బేసిక్ థింగ్ ఏంటంటే బ్లడ్లోని ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నా, ప్లాస్మా థెరపీ అన్నా, పిఆర్పి అన్నా, హై డెన్సిటీ పిఆర్పి అన్నా, ఇవన్నీ కూడా ఒకటే. ఫైనల్గా ఏంటి అంటే ఆ బ్లడ్లో ప్లాస్మా ఉంటుంది, అక్కడ ప్లాస్మా థెరపీ అయిపోయింది. ప్లాస్మా మీద ప్లేట్లెట్స్ ఉంటాయి, దాంతో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అయిపోయింది. దాని తర్వాత ఆ ప్లేట్లెట్స్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి దాన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ అని కూడా పిలుస్తారు. ఇవన్నీ ఒకటే పేర్లు, డిఫరెంట్ డాక్టర్స్ డిఫరెంట్ నేమ్స్ పెట్టి ట్రీట్మెంట్ చేస్తుంటారు. సో ఆల్ ఆర్ సేమ్. ఎస్ డాక్టర్, హైదరాబాద్లో చూసుకుంటే ఈ పిఆర్పి ట్రీట్మెంట్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక్కో సెంటర్లో ఒక్కో రకంగా వాళ్ళు ప్రైజ్ నిర్ణయిస్తూ ఉన్నారు, రకరకాలుగా ఉంది. దాంట్లో కూడా వీళ్ళ దగ్గర ఎక్కువ ప్రైజ్ ఉంది, వీళ్ళు ఇంకా బాగా చేస్తారేమో, వీళ్ళ దగ్గర తక్కువ ఉంది, వీళ్ళు నార్మల్, ఇలా చాలా రకాలుగా కూడా ఉన్నాయి. ఈ ప్రైజ్ రేంజ్ నిర్ణయించడం అనేది ఎక్విప్మెంట్ కానీ ఆ టెక్నిక్స్ కానీ ఏమైనా సంబంధం ఉందంటారా? సో ఇప్పుడు హైదరాబాద్లో కానీ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్లస్ ఆల్సో కర్ణాటక, తమిళనాడులో ఎవరైతే సెంటర్స్ పెట్టారో అందరూ మన శిష్యురాలే. కాకపోతే చేంజ్ ఆఫ్ ప్రైస్ అంటే ఖర్చు ఎందుకు మారుతుంది అంటే అంటే మనం దాని గురించి మాట్లాడితే ఏమవుద్దంటే
జనాల్లో కూడా కొంచెం అపనమ్మకం ఏర్పడుతుంది. ఖర్చు తగ్గించకూడదు, ఎందుకంటే ఏ విషయంలో ఖర్చు తగ్గించు, ఒక షర్ట్ కొనడంలో ఖర్చు తగ్గించుకోవచ్చు, మనం ఇంట్లో ఏదైనా ఒక ఫర్నిచర్ కొనడం తగ్గించు, హెల్త్లో ఎప్పుడు ఖర్చు తగ్గించుకోకూడదు. ఎందుకంటే ఖర్చు తగ్గించుకున్న సెంటర్కి మీరు వెళ్ళాలని నిర్ణయించుకున్నారంటే అది మీ బాడీని మీరే కాంప్రమైజ్ చేస్తున్నారని అర్థం. ఎందుకంటే ప్రతి ఒక ప్రొసీజర్కి, మెడికల్ ప్రొసీజర్కి గవర్నమెంట్ ఒక ఫిక్స్ చేస్తుంటుంది. అంతకంటే మనం ఎక్కువ చేయలేము, అంతకంటే తక్కువ చేయలేము. తక్కువ చేయొచ్చు, ఎక్కువ చేయలేము. సో దానికి రీజన్ ఏంటంటే ఒక క్వాలిటీ ఎక్విప్మెంట్ వాడడము, క్వాలిటీ మందులు వాడడము, క్వాలిటీ నీడిల్స్ వాడడము, క్వాలిటీ క్యాట్రిడ్జెస్ వాడడం ఉంటుంది అనమాట. ఈ క్వాలిటీని ఎప్పుడైతే తగ్గించగలమో ఆ డాక్టర్ గారు దాని ప్రైస్ తగ్గిస్తారన్నమాట. తగ్గించినప్పుడు అది మనం అనుకున్న ఎఫెక్ట్ రాదు. మనం అనుకున్న ఎఫెక్ట్ రాకపోయినా పర్వాలేదు, కానీ దానివల్ల కాంప్లికేషన్ రాకూడదు. ఈ కాంప్లికేషన్ కూడా ఈ ప్రైస్ తగ్గించిన సెంటర్స్లో చేసుకోవడం వల్ల వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఒక స్టాండర్డ్ క్రియేట్ చేసినప్పుడు మనము పేషెంట్స్ కోసం అట్లా చేయడం అన్నది అంత మంచి పద్ధతి కాదు. కానీ ఎక్కడన్నా కానీ, ఈ ట్రీట్మెంటే కాదు, ఏ ట్రీట్మెంట్లో అయినా కానీ మనము హెల్త్లో ఎప్పుడో 1-2 సార్లు మనం డాక్టర్ని కన్సల్ట్ చేస్తాం ప్రొసీజర్ కానీ ఆపరేషన్. దాంట్లో ఈ ఖర్చు తక్కువని అన్న దాన్ని మీరు కాంప్రమైజ్ అయినట్టు మీ హెల్త్ కూడా కాంప్రమైజ్ అవుద్ది. ఈ ప్రొసీజర్లో మీరు బ్యాడ్ ఎఫెక్ట్స్ చూసే అవకాశం ఉంటుంది. ఎస్ డాక్టర్, అయితే మీరు చాలా మందికి కూడా దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చారు. అండ్ హైదరాబాద్లో కూడా చాలా సెంటర్స్లో ఉన్నవాళ్ళు మీ శిష్యులే ఆ డాక్టర్స్ కూడా. మీ విజన్ ఏంటి, అసలు ఎందుకు స్టార్ట్ చేశారు? సో బేసికలీ నేను అనస్థిషియా డాక్టర్ని, అంటే అనస్థిషియా అంటే మత్తు డాక్టర్ని. మేమేం చేస్తుంటాం అంటే రోజులో, ఇప్పుడు నేను ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ రోజుకి 50-60 సర్జరీస్ అవుతుంటాయి. సో ఈ 50-60 సర్జరీస్కి ప్రాపర్గా ఆ పేషెంట్కి నొప్పి లేకుండా అనస్థీషియా టెక్నిక్స్ ఇచ్చి, మత్తు ఇచ్చి, మళ్ళీ ఆపరేషన్ అంతా సేఫ్గా పేషెంట్ని చూసి రికవర్ చేస్తుంటాయి. ఈ ప్రక్రియలో నేను ఎక్కువ అనస్థీషియా ఆర్ మత్తు ఇచ్చిన కేసులు మోకాల ఆపరేషన్. సో రోజుకు ఒక 30-40 మోకాల ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి ఈ కార్పొరేట్ హాస్పిటల్లో. సో ఈ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఏంటంటే అది అంటే చాలా పెద్ద డిస్ట్రక్టివ్ సర్జరీ, అది కొయ్యడము, బోన్స్ తీయడము, తర్వాత మెటల్స్ని సిమెంట్ తోటి అతికించడం. ఇవన్నీ చూసినప్పుడు అరే ఈ పేషెంట్కి ఏ జబ్బు లేదు, మోకాలు జస్ట్ అరిగిపోవడం అనేది ఒక సహజమైన చేంజే, కాబట్టి దీనికి ఇంత పెద్ద సర్జరీ అవసరమా అన్నది ఒకటి చిన్న స్పార్క్ నాలో కలిగింది అనమాట. ఎన్నో వేల కేసులకి మత్తిచ్చాం కదా. అప్పుడు నేను కొంత రీసెర్చ్ చేశాను. అదే ఎక్కడైనా ఈ మోకాల అరుగుదలకి ఆపరేషన్ లేకుండా ఉన్నాయి టెక్నిక్స్ అంటే 30-40 సంవత్సరాల నుంచి చాలా టెక్నిక్స్ విత్ ఆల్ అప్రూవ్డ్ అనమాట, FDA ICMR అప్రూవ్డ్ ఉన్నాయన్నమాట. సో దాన్ని ఓకే అని చెప్పి దాన్ని ఒక 4-5 years రీసెర్చ్ చేసిన తర్వాత ఓకే ఇటువంటి ట్రీట్మెంట్ని మనం ఇండియాలో తప్పకుండా తీసుకురావచ్చు, ప్రాపర్గా తీసుకురావాలి. ఇంతకుముందు చేస్తున్నారు అంటే అంత క్వాలిటీ లేకుండా సింపుల్గా చేసేయడము, దానివల్ల దాని ఎఫెక్ట్ రాకపోవడం, కాంప్లికేషన్స్ ఎవరు పట్టించుకోరు. సో దాన్ని ప్రాపర్గా తీసుకొచ్చి US నుంచి ఇక్కడ ఇండియన్ పేషెంట్స్కి ప్రాపర్గా ఎలా చేయాలి. ఇప్పుడు అమెరికాలో పేషెంట్స్, యూరోప్లో పేషెంట్స్ డిఫరెంట్గా ఉంటారు, మన పేషెంట్స్ డిఫరెంట్గా ఉంటారు. మన పేషెంట్స్లో ఫీమేల్స్ డిఫరెంట్గా ఉంటారు, ఆడవాళ్ళు చేసే పనులు. తర్వాత మన పేషెంట్ మన దేశంలో విలేజ్లో అగ్రికల్చర్ చేసేవాళ్ళు ఉంటారు, పొలంలో పనిచేసేవాళ్ళు ఉంటారు, కూలీస్ ఉంటారు, తర్వాత మాన్యువల్ లేబర్స్ ఉంటారు, తర్వాత అసలు ఏం పని చేయకుండా సెడెంటరీ లైఫ్ జీవించారు. సో వీళ్ళందరికీ డిఫరెంట్ ప్రోటోకాల్స్ నేను సెట్ చేసి ఈ ట్రీట్మెంట్ని ఇండియాలోకి తీసుకురావచ్చు జరిగిందనమాట. సో ఇట్లాగా ఇప్పుడు ఏంటంటే విజన్ ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జబ్బు లేకుండా మోకాళ్ళ అరుగుదల కానీ బాడీలో ఇతరత్ర ఏదైనా బాడీ పార్ట్స్ అరిగిపోవడం దానికి ఆపరేషన్కి వెళ్ళకుండానే ఈ న్యాచురల్ ట్రీట్మెంట్ తోటి కంప్లీట్గా రికవర్ చేయాలన్నదే మెయిన్ విజన్. సో ఇప్పటికీ మనకి 3 centers ఉన్నాయి, హైదరాబాదు, బెంగళూరు అండ్ చెన్నై. దిల్సుఖ్ నగర్ ఇంకొక 3 monthsలో ఒకటి వస్తుంది. అండ్ బెంగళూరులో ఇంకో సెంటర్, చెన్నైలో ఇంకో సెంటర్ ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ 2 yearsలో 15 centers ఇండియాలోనే స్టార్ట్ చేయాలని ప్లాన్ అనమాట. సో అది ఎంత వైడ్ స్ప్రెడ్గా భారతదేశం అంతా ఇది వెళ్తుందో, ఎంతమంది డాక్టర్లు ఇది ప్రాక్టీస్ చేస్తారో అంత మన మోకాల నొప్పితో కానీ ఇతర కీళ్ళ నొప్పులతోటి బాధపడే పేషెంట్స్కి సింపుల్గా బయటపడిపోయి సింపుల్గా హ్యాపీగా ఆపరేషన్ లేకుండా వాళ్ళ లైఫ్ లీడ్ చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. డాక్టర్, పిఆర్పి ట్రీట్మెంట్ అని కానీ ఏ ట్రీట్మెంట్ వచ్చినా కానీ జనాల్లో, పేషెంట్స్లో ఎలా ఉంటుందంటే కొన్ని భయాలు, అపోహలు ఉంటాయి.
దీనికి మీరేం చెప్తారు పిఆర్పి ట్రీట్మెంట్కి సంబంధించి? ఎందుకంటే చాలా మంది మీ దగ్గర కూడా వచ్చి ఉంటారు, ఇది వర్క్ అవుతుందా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇలా చాలా చాలా రకాల భయాలు ఉంటాయి అండ్ అపోహలు ఉంటాయి. రెండింటికి సంబంధించి మీరేం చెప్తారు? ఇప్పుడు భయం అసలు లేదు, ఎందుకంటే ఇది చిన్న ఇంజెక్షన్ తోటి ప్లస్ పేషెంట్ ఓన్ బ్లడ్తో చేసేది. సో దీంట్లో భయం ఉండదు, కానీ అపోహలు చాలా ఉన్నాయి. భయము ఒక విధంగా ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు అందరు కూడాను మోకాలు అరిగిన పేషెంట్స్కి చాలా సంవత్సరాల నుంచి ఉన్న ఏకైక ట్రీట్మెంట్ ఏంటంటే ఆపరేషన్. సో ఫైనల్గా ఏంటి, ఇనీషియల్గా ఏదో మందులు వాడుకొని ఎక్సర్సైజ్ చేసుకుంటూ కొన్ని రోజులకి నొప్పి ఉంటుంది, దాని తర్వాత తగ్గిపోతుంది, మళ్ళీ నొప్పి వస్తుంది, మళ్ళీ తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మందులు, మళ్ళీ ఎక్సర్సైజ్, మళ్ళీ నొప్పి వస్తుంది, మళ్ళీ నొప్పి వచ్చినప్పుడు తప్పదమ్మా ఆపరేషన్ చేసుకోవాలని ఆపరేషన్ చేసుకుంటుంటారు. అంటే ఇప్పుడు మొత్తం భారతదేశంలో గాను 70% కంట్రీస్లో 70% మొత్తం ప్రపంచంలోని దేశాల్లో ఈ ట్రీట్మెంట్ ఆపరేషన్ అన్నది నడుస్తుంది. సో అందరి మైండ్ సెట్ పేషెంట్స్ ఏంటంటే ఇంక ఫైనల్గా ఆపరేషన్ చేసుకోవాలి, ఇంకా వేరే మార్గం లేదన్న మైండ్ సెట్ అందరిలో క్రియేట్ అయింది. సో ఇది ఈ అపోహ అన్నది తొలగించాలి అంటే ఈ ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వాలి, ఈ ట్రీట్మెంట్ ఫేమస్ అవ్వాలి. సో అది మేజర్గా అనమాట. ఈ అపోహ పోవాలి అంటే ఈ ట్రీట్మెంట్ని ఎంత కరెక్ట్గా చేసి ఎంత ప్రాపర్గా మనం రిజల్ట్ ఇవ్వగలిగితే అంత ఇది ముందుకెళ్తుంది, అంత సక్సెస్ వస్తుంది. దాని తర్వాత ఏంటంటే ఈ అపోహలన్నీ పోయి రేపొద్దున పేషెంట్స్ ఎవరు కూడా నాకు ఆపరేషన్ వెళ్ళాలి, ఆపరేషన్ ఒక్కటే మార్గం అని అనుకోకూడదు. సో ఇది తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక అపోహ ఏంటంటే, అరే ఆపరేషన్ వద్దని నేను ఈ ట్రీట్మెంట్కి వస్తున్నాను, డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత ఇది జరగకపోతే నేను మళ్ళీ ఆపరేషన్కి పోవాలి. ఇపియాన్కి వచ్చిన ఎవరైనా కానీ మేము చెప్పేది ఒకటే ఒక మాట, మీరు మమ్మల్ని నమ్ముకొని కానీ ట్రీట్మెంట్కి స్టార్ట్ చేసుకున్నారు, నేను చెప్పిన జాగ్రత్తలు మీరు ప్రాపర్గా పాటిస్తే లైఫ్లో ఎప్పుడు మిమ్మల్ని ఆపరేషన్ పంపించము. నేను బ్రతికున్నంత కాలము మీకు మోకాల్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడాను నేను చిన్న ఇంజెక్షన్తోనే కరెక్షన్ చేస్తాను, కానీ మిమ్మల్ని ఆపరేషన్ పంపించే ప్రసక్తే లేదు. ఇది అపోహ. ఈ అపోహ నుంచి పేషెంట్స్ బయటపడాలి. అంటే నాకు ఆపరేషన్ ఒక్కటే మార్గము అన్నది కాకుండా ఆపరేషన్స్ ప్లేస్లో ఒక మంచి ట్రీట్మెంట్ వచ్చింది, అది చిన్న ఇంజెక్షన్తో నా ఓన్ బ్లడ్తోనే సహజంగా నేను ట్రీట్ చేసుకోగలను అన్న నమ్మకం వచ్చినప్పుడు ఆ అపోహ పోతుంది, వాళ్ళు పెట్టిన డబ్బులకి ఆ రిజల్ట్ వస్తుంది, ప్లస్ ఆల్సో హ్యాపీగా ఉంటారు. సో ఈ అపోహలన్నీ కూడా బయటపడాలంటే ఇది చాలామంది ప్రాక్టీస్ చేయాలి, చాలామంది అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ టీవీలో ఈరోజు చూస్తున్న వాళ్ళందరూ కూడా 10 మందికి చెప్పినప్పుడు అది అలా స్ప్రెడ్ అయ్యి ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఎస్ డాక్టర్, ప్లాస్మా థెరపీ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి స్ట్రగుల్స్, ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు, అండ్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇన్ని రోజుల తర్వాత? ఓకే, ఇప్పుడు ఇది క్లిక్ అవుతుంది, అందరి చేతిలో ప్లాస్మా థెరపీ ఇది వర్కౌట్ అవుతుంది అని అన్నప్పుడు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? సో ఇనీషియల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ట్రీట్మెంటు మనం కొంచెం రెబెల్గా తయారయ్యి రెవల్యూషనరైజ్ చేద్దామన్న ఇంటెన్షన్ తోటి ఒక ఆపరేషన్నే మనము కాదని ఈ ట్రీట్మెంట్ని మనము సక్సెస్ చేయాలని దిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే హర్డల్ ఏంటంటే, ఆటంకం ఏంటంటే అసలు ఇది పని చేస్తుందా లేదా అని. నేను ఎప్పుడైతే 2013లో ఇది స్టార్ట్ చేసినప్పుడు రీసెర్చ్గా, ఇప్పుడు పేషెంట్ మన దగ్గరకు వస్తారు, ఎంతో కొంత డబ్బులు తీసుకొని పేషెంట్ చేస్తాం, ఆ పేషెంట్ నొప్పి తగ్గలేదనుకోండి ఎలా రియాక్ట్ అవుతాడు, పేషెంట్ ఏమంటాడు, అది ఇనీషియల్గా ఉంది. తర్వాత మొండిగా ఈ పేషెంట్ యొక్క ఈ ట్రీట్మెంట్ యొక్క రిజల్ట్ చూసి మేబీ 1 yearలో ఆ భయం పోయింది. ఇది తప్పకుండా పనిచేస్తుంది, ఇది తప్పకుండా పనిచేయడానికి ఈ ప్లాస్మా థెరపీయే కాకుండా పేషెంట్కి చెప్పే జాగ్రత్తలు, పేషెంట్ని మన ఫోల్డ్లో పెట్టుకోవడము, ఒక నమ్మకం క్రియేట్ చేయడము, వాళ్ళు డే టు డే లైఫ్లో పొద్దున్న సాయంత్రం వరకు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పినప్పుడు సూపర్గా ఈ ట్రీట్మెంట్ పనిచేస్తుందని తెలిసినప్పుడు ఈ ట్రీట్మెంట్లో సాఫీగా అవుతుంది. కానీ ఇక్కడ డాక్టర్స్ కూడా కొంతమంది మనల్ని ఆటంకం కలిగిస్తారనమాట. అంతే కదా, ఇప్పుడు ఆపరేషన్ అన్నది ఇప్పుడు 60-70 years నుంచి నడుస్తుంది. అండ్ ఆపరేషన్ నడుస్తున్నప్పుడు ఆపరేషన్ని వద్దని చాలామంది పేషెంట్స్ డాక్టర్స్ దగ్గర, సర్జన్స్ దగ్గరికి వెళ్ళి మాకు ఇదొద్దు పిఆర్పి ట్రీట్మెంట్ ఉందనగానే వాళ్ళకి కూడా కొంచెం కోపం వస్తుంటుంది అనమాట. సో డాక్టర్స్ కొంత ఇబ్బంది, అది అంత ఎక్కువ ఇబ్బంది నాకు కలగలేదు, ఎందుకంటే ఈ ట్రీట్మెంట్లో ఎఫికసీ ఉంది కాబట్టి తప్పకుండా ఆర్థోపెడిక్ డాక్టర్సే ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నారు ఈ ట్రీట్మెంట్. సో అది ఒక మంచి పరిణామం అనమాట. ఇనీషియల్గా ఆటంకాలు వచ్చినా కానీ లైసెన్సింగ్ ఆటంకాలు చేయొచ్చా లేదా అన్నవి అవన్నీ అధిగమించి ఇప్పుడు ఈరోజు నేను
ఎంత కాన్ఫిడెంట్గా, ఇంతకుముందు నేను ఎప్పుడు చెప్పేవాడిని కాదు ఫస్ట్ 2 yearsలో ఇది ఆపరేషన్కి ఆల్టర్నేటివ్ అని. ఇప్పుడు చెప్పగలుగుతాను, ఎందుకంటే నేను దగ్గర 35-40,000 మోకాలు నొప్పికే నేను ట్రీట్మెంట్ చేశాను. వాటిల్లో మోర్ దెన్ 85%, 100లో 85 మంది ఈ 7-8 years తర్వాత కూడా బాగున్నారు. వాళ్ళందరూ మన ఫాలోఅప్లో ఉన్నారు. సో ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత, ఇన్ని సెంటర్స్ ఓపెన్ చేసిన తర్వాత, ఇంతమంది డాక్టర్లు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నన్ను చూసి నేర్చుకోవడంతో ఇంక ఎటువంటి అపోహలు లేవు, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇది సాఫీగా జరిగిపోతుంది. ఇంకా వైడ్ స్ప్రెడ్ సక్సెస్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఇండియా మొత్తం కూడా ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ అయినప్పుడు హ్యాపీగా ఉంటారు అందరు పేషెంట్స్. డాక్టర్ కాల్ తీసుకుందాం. హలో, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మోకాలు నొప్పి అండి. యా చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పమ్మా, మీకేం ప్రాబ్లం? చెప్పినట్టుగా నేను ఆపరేషన్ అంటే భయపడుతున్నా. ఓకే. మామూలుగా అయితే నాకు 60 సంవత్సరం, మొన్న October 13 60 వచ్చింది. ఓకే. వెయిట్ ఉన్నానండి, వెయిట్ 90 దాకా వెయిట్ ఉంటా. పర్వాలేదు. బీపీ షుగర్ ఉంది, వెయిట్ ఉన్నానని భయపడి నాకు అంత మొదలు ఒకసారి కొంచెం ఇట్లా ఫస్ట్ లో స్టార్టింగ్ లో అప్పుడు 50 కూడా రాలేదనుకుంటా. అప్పుడు కొంచెం లోపల కట అంటే మా లోపల పేడు ఉందని మా మధుసూదన్ రావు గారి కుమారుడు డాక్టర్ మావిళ్ళపల్లి శివకుమార్ అతని దగ్గర అప్పుడు చేసి తీసాడు మొక్క. అది తీస్తే నొప్పి తగ్గిద్దా అని చెప్పి చేస్తే నాకు దాని నుంచి ఇంకా ఎక్కువైనట్టు అనిపించి అసలు ఏమి తేడా అలాగా అప్పుడే టెస్టులన్నీ ఆపరేషన్కి ఎలా జరిగిన టెస్టులు మొత్తం అలా చేశారు. ఇక అది నుంచి నాకు మనసులో పడేసి నాకు భయపడి. ఏం అవసరం లేదమ్మా, మీరు ఎటువంటి ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు 50 yearsలో అది స్టార్ట్ అయింది. ఆ ఆపరేషన్ ఏదో చేయడం వల్ల ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు 60 yearsకి మీకు బాగా గుజ్జు అరిగిపోయి ఉంటుంది. ఎటువంటి ఆపరేషన్కి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయాలంటే ఒకసారి మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్నీ తీసుకొని నన్ను కన్సల్ట్ అవ్వండి ఇపియాన్లో. సో మీకు చిన్న స్కాన్ అవుట్ చేసి అసలు ఎక్కడ ఏ పార్ట్ వచ్చిందో, ఏ పార్ట్ అరిగిపోయిందో, దేనివల్ల నొప్పి వస్తుందో కనుక్కొని కంప్లీట్గా రికవర్ చేసి మీరు మళ్ళీ నార్మల్గా మీ పనులు చేసుకునేటట్టు చేసే బాధ్యత నాది. ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి. డాక్టర్, ఇప్పుడు సక్సెస్ రేట్ అయితే బాగుంటుంది అని మీరు అంటున్నారు. అయితే ఈ పేషెంట్ని కండిషన్ని బట్టి సక్సెస్ రేట్ ఉంటుందంటారు. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నట్టు డయాబెటిక్ పేషెంట్స్, బీపీ అండ్ షుగర్ ఇలా రకరకాల పేషెంట్స్ ఉంటారు కదా, పేషెంట్ కండిషన్ని బట్టి కూడా ఈ సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుందంటారు. ఎస్, పేషెంట్ కండిషన్స్ బట్టి కంటే పేషెంట్ యొక్క డైలీ యాక్టివిటీస్ అండ్ బాడీ హ్యాబిటస్. అంటే బాడీ హ్యాబిటస్ అంటే ఎలా ఉన్నారు, లావుగా ఉన్నారా, ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన పేషెంట్ ఆవిడ ముందే అన్నారు 90 kgs ఉన్నారు. ఇప్పుడు 60 yearsలో ఆవిడ ఏ పనులు చేస్తున్నారు, 90 kgs ఉన్నారు, ఒక ఆపరేషన్ చేయించుకున్నారు. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోబడతాయి. దీని తర్వాత ఏంటి, అసలు మనకి నొప్పి రావడానికి స్కానింగ్ చేసి ఆ పర్టికులర్ పార్ట్ని కనుక్కోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు బొమ్మలో చూపించినట్టు మోకాలు అంతా ఎప్పుడూ దెబ్బతిండదు. మోకాల్లో 1% 2% స్ట్రక్చరల్గా డ్యామేజ్ అవుతుంది అంతే, మిగతా అంతా నార్మల్గా ఉంటుంది ఏ గ్రేడ్లో ఉన్న పేషెంట్కైనా కానీ. సో ఆ కండిషన్స్ని బట్టే పేషెంట్ యొక్క సక్సెస్ డిపెండ్ అవుతుంది. అంటే ఇక్కడ ఆ డ్యామేజ్ అయిన పార్ట్ మోకాల్లో ఏదైతే ఉందో దాన్ని రికవర్ చేయడం 100% జరుగుతుంది. కానీ అది రికవర్ అయిన తర్వాత ఆ పార్ట్ని ఎక్కువ రోజులు ఎట్లా మేనేజ్ చేయాలన్నదే ట్రైనింగ్ అనమాట. సో పిఆర్పి చాలామంది చేతిలో ఫెయిల్ అవుతుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ పిఆర్పి చేసిన తర్వాత ఏం చేయాలన్నది ఆ డాక్టర్లకు తెలియదు. సో ఏం చేయాలి, ఎంత ఎఫెక్టివ్గా, ఎంత పవర్ఫుల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కంటిన్యూస్గా వాళ్ళకి ఫోన్ కాల్స్ చేస్తూ వాళ్ళు ఎట్లా పాటిస్తున్నారు, మనం చెప్పిన రెగ్యులర్ యాక్టివిటీస్ ఏమైనా తప్పులు చేస్తున్నారా, ఇవన్నీ కనుక్కొని ఒక 4-5 months పేషెంట్స్ని మన దగ్గరే పెట్టుకోవడం ద్వారా దీంట్లో 100% సక్సెస్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో కండిషన్ అన్నది మనం పెడతాం అన్నమాట ట్రీట్మెంట్లో. ఎందుకంటే ఆ పేషెంట్ ఉన్న కండిషన్స్ వల్ల రిజల్ట్ రాదు. మనము ఎంత బాగా కండిషన్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామో, వాళ్ళు ఎంత బాగా వింటున్నారో, ఆ వింటున్నది కరెక్ట్గా విని చేస్తున్నారా లేదా అన్నది కనుక్కోవడంలోనే ఈ సక్సెస్ దాగి ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 News.